ఇహాహాహా! అసల గోంగూర పప్పు గైస్. ఒక ముద్ద కలిపి చూద్దాం ఎలా ఉంటుందో. నేను అనుకోవడం ఏంటంటే పాత రోజుల్లో తిన్నాను కాబట్టి కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా ఇలా ఉంటుంది అనుకుంటున్నా. సరే, ఒక ముద్ద కలిపేసి తినేద్దాం. ఫస్ట్ ముద్ద అయితే సప్పగా కలుపుకున్నాను, లాస్ట్లో ముల్లగా కలుపుకోవాలని చెప్పి. ఇది సెకండ్ ముద్ద, ఇది సప్పదే కానీ బాగుంది గైస్. అసలు గోంగూర పప్పుని ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ ఒకసారి నేర్చుకోవాలి. ఉల్లిపాయలు, గోంగూర, ఈ కరివేపాకు, తాలింపులు, పప్పు ఇవన్నీ బాగా అసలు మైండ్లో ఎక్కేస్తున్నాయి, మైండ్లో తిరిగిపోతున్నాయి. ఆ వాసనలో ఫ్లేవరు మొత్తం ఫీలింగ్ అయితే డిఫరెంట్గా ఉంది. మొత్తం అసలు ఎంజాయ్ చేయొచ్చు అసలు గోంగూర పప్పుని మనం. అనుకోమాకండి, రైస్ అయితే కాస్త మేము అఫోర్డబుల్గా కొనుక్కోలేదు. ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన రైస్. ఈసారి ఎప్పుడైనా డబ్బులుంటే కాస్త గవర్నమెంట్ ఇచ్చిన రైస్ కాకుండా మనం ప్రైవేట్గా కొనుక్కున్న రైస్ వాడదాం గోంగూర పప్పులోకి. ప్రజెంట్ ఇప్పుడు గోంగూర పప్పు అయితే పుల్లగా అయితే లేదు. నేను లేత గోంగూర కానీ తెచ్చానేమో. మీరైతే లేత గోంగూర తెచ్చుకోమాకండి, కాస్త ముదిరిన గోంగూర మాత్రమే తెచ్చుకోండి. కొంతమంది గోంగూర తింటారు, కొంతమంది గోంగూర తినరు. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు ఈ భూమికి భారం. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏదో ఉంటుందో చెప్పండి. నైట్ పూటగా తింటున్నా, కాస్త నిద్ర వస్తుంది. లాస్ట్ది గైస్. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ముల్లగా కలుపుతా. ఫస్ట్ కలిపేసి ఉంటే బాగుండేది, అన్ని ముద్దల్లోకి సమానంగా వచ్చేది. లేకపోతే లాస్ట్లో ముల్లగా వచ్చేది కాదనుకుంటా. ఎండుమిరపకాయ కూడా తగిలింది గైస్. ఎండుమిరపకాయ ఇంకా చిన్నులపై ఇలాంటివన్నీ తగిలినాయి గైస్. సూపర్. దీనికి వంక పెట్టేదే లేదు. ఎండుమిరపకాయ కలుపుకొని తినాలి. ముద్దలోకి లాగిచ్చేసా ఎండుమిరపకాయ. చిన్నులపై ఎక్కడో తగిలింది, మరి ఎక్కడుందో ఏంటో, ఏ ముద్దలోకి వెళ్ళిపోయిద్దో చిన్నులపై. కేక అసలు ముల్లగా కలుపుకుంటే ఎంత బాగుందో. లేత గోంగూర అంతగా అనిపించట్లే నాకు. ఇష్టం ఉండి లేనట్టుగానే ఉంది అసలు లేత గోంగూర. మనం లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. మొత్తం తినేద్దాం, ప్లేట్ ఖాళీ చేసేద్దాం. మా అమ్మ ఏదో వేస్తున్నట్టుంది, అది కూడా టేస్ట్ చేసేద్దాం. ఏదో సంథింగ్ ఏదో ఆయిల్తో బర్న్ చేస్తుంది. మరి ఇది ముందుగానే వేసుంటే బాగుండేది. మరి ఏమిస్తుందో ఏంటో. ప్లేట్ ఖాళీ చేసేసిన తర్వాత లాస్ట్ ముద్దకు వచ్చేసాం గైస్. ప్లేట్ నాకేద్దాం, వదిలిపెట్టద్దు మనం. నాకేసి ఆ ప్లేట్ని ఇంకొక కొద్దిగా ఉంది, అయిపోయింది. ఇది మాత్రం గొట్టాలు మా అమ్మ తయారు చేసినవి. అబ్బా, గోంగూర పప్పులోకి బాగుంటాయి కానీ
ఫస్ట్లోనే వేసుంటే బాగుండేది. మొత్తం కొన్ని మాడపెట్టేసింది. ఇప్పుడు వేయడం ఏంటి అసలు? ముందుకేస్తే కిక్ వచ్చేది. గొట్టాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఉప్పుగా లేవులే ఈ ప్యాకెట్ గొట్టాలుగా. కంపెనీ తయారు చేసిన గొట్టాలు ఇవి. ఇవి టేస్టీగానే ఉంటాయి. మీరు కూడా తెచ్చుకోండి గోంగూర పప్పులోకి. లేదా అప్పడాలు తెచ్చుకోండి, అప్పడాలు ఇంకా బెస్ట్. లేదా వడియాలు కానీ ఇలాంటివన్నీ బాగుంటాయి పప్పులోకి. ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది పప్పులో. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అసలు సూపర్గా ఉంటుంది. లాస్ట్ గొట్టం, దీన్ని మింగేస్తా. కమాన్ గొట్టం నోట్లోకి వెళ్ళిపో.